హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఏవైతే అధికారుల కోసం నిర్మిస్తున్నారో ఈ అపార్ట్మెంట్, ఈ టవర్స్ దగ్గర అయితే మనం ఉన్నామండి. అధికారుల కోసం నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము. అయితే ఈ వీడియోలో నేను మీకు డైరెక్ట్గా సూటిగా సుత్తి లేకుండా అర్థమయ్యే విధంగా 4-3 మాటల్లో మనమైతే డైరెక్ట్గా పాయింట్ని చర్చించుకుందామండి. ఇక్కడ ఈ అధికారుల అపార్ట్మెంట్స్ దగ్గర అయితే పనులు మొదలయ్యాయి. పనులు మొదలవ్వటమే కాదండి, టవర్ క్రేన్లు కూడా ఇక్కడైతే ఇన్స్టాలేషన్ జరుగుతుంది. మనం చూడొచ్చండి, ఇది టవర్ క్రేను. ఒకసారి ఈ టవర్ క్రేన్ కనుక ఇక్కడ ఇన్స్టాలేషన్ చేశారు అని అంటే మరలా ఈ అపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తయిపోయిందాక ఈ టవర్ క్రేన్ని అక్కడే అలాగే ఉంచి నిర్మాణం కోసం అయితే వాడతారండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ టవర్ క్రేను అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చండి, దానికి సంబంధించిన పనులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కార్మికులు దానిని సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే లోపల పెయింట్ వర్క్ కూడా జరుగుతుందండి. లోపల మనం స్టాండ్ చూడొచ్చు, ఈ పెయింట్ వర్క్ కూడా జరుగుతుంది. ఇంకా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ అధికారుల అపార్ట్మెంట్స్ దగ్గర అయితే పనులు మెల్లమెల్లగా మొదలయ్యాయండి. ఇప్పుడు మెల్లమెల్లగా మొదలయ్యాయి, శుభ్రం చేశారు చుట్టుపక్కల అన్నీ కూడా. అలాగే దానికి కావాల్సినటువంటి మెటీరియల్ మరియు కార్మికుల గృహాలను కూడా ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారండి. మీరు చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ నిర్మాణం మొత్తం కూడా 2014-2019 మధ్య కాలంలోనే ఇక్కడ నిర్మాణం చేశారండి. అప్పుడే కొన్ని టవర్స్లో అయితే పెయింట్ వర్కులు కూడా జరిగాయి. మనం లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. చూశారు కదా, ఈ టవర్ క్రేన్ని ఇక్కడ ఇలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు నిర్మాణం కోసం. ఏదైతే మనం రాజధాని అమరావతిలో కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయి కదా, ఈ కాంట్రాక్ట్ సంస్థల మీద మనం ఒక వీడియో కూడా చేసామండి. ఏ కంపెనీ తొందరగా పనులు చేస్తుంది అనే విషయం మీద కూడా మనం ఒక వీడియో చేశాము. ఇప్పుడైతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ల సముదాయం మొత్తం, అలాగే ఈ టవర్ క్రేన్ నిర్మాణం, ఇదంతా కూడా ఈ అపార్ట్మెంట్ల సముదాయం మొత్తాన్ని కూడా ఎస్పీ కంపెనీ వారైతే నిర్మిస్తూ ఉన్నారండి. షార్పూజీ కంపెనీ వాళ్ళైతే ఇక్కడ ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ మరలా చెప్తున్నానండి, ఏదైతే ఎస్పీ కంపెనీ ఉందో రాజధాని అమరావతిలో పనులైతే వడివడిగా మొదలుపెట్టి వేగంగా పనులు జరపడానికి సన్నాహకాలు అయితే చేస్తూ ఉందండి. ఇక్కడ ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఇంకా హైకోర్టు భవనాలు మరియు ఐకానిక్ టవర్స్, అలాగే అసెంబ్లీ భవనాలు, వీటన్నిటి దగ్గర కూడా ఇంకా ఈ టవర్ క్రేన్ అయితే అక్కడ ఏర్పాటు చేయలేదు. కానీ ఈ ఎస్పీ కంపెనీ వారైతే ఈ అపార్ట్మెంట్ల సముదాయం దగ్గర ఈ టవర్ క్రేన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారండి. మనం చూడొచ్చు, ఈ నిర్మాణంతో పాటు 2014-2019లో జరిగినటువంటి పనులు, ఇక్కడ నిర్లక్ష్యానికి గురైన పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఐరన్ రాడ్లు ఎలా ఉన్నాయో చూడొచ్చండి బయటికి. అవన్నీ ఈ 5 సంవత్సరాల నుండి అవన్నీ వానకి తడుస్తూ, ఎండకి ఎండుతూ తుప్పు పట్టిపోయే పరిస్థితికి అయితే వచ్చాయి. మనం చూడొచ్చండి, ఇదిగోండి ఈ ఐరన్ మొత్తం చూసారు ఎలా ఉందో. పనులు జరుగుతున్న సమయంలో అర్ధాంతరంగా పనులు ఆపివేసి వెళ్ళిపోవడం వలన ఇలాగైతే అర్ధాంతరంగా అసంపూర్ణంగా అయితే ఉండిపోయిందండి. మీరందరూ కూడా చూడొచ్చు, కొద్దిమంది కార్మికులతో ఈ టవర్ క్రేన్ అయితే ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు, చూడొచ్చు. ఇక మనం ఇక్కడ నుంచి ఇంకొక అపార్ట్మెంట్ల సముదాయం దగ్గరికి కనుక మనం వెళ్ళినట్లయితే, ఇది హైకోర్టుకి దగ్గరగా ఉండే అపార్ట్మెంట్ల సముదాయం అండి. దీనికి మరియు ఇందాక మనం చూసినటువంటి ఎస్పీ కంపెనీ వారికి పెద్దగా దూరమే ఉండదు. మొత్తం కూడా ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ 2 అపార్ట్మెంట్ల సముదాయం ఉంటుంది. ఇక్కడ ఈ నిర్మాణం, మనం చూస్తున్నటువంటి ఈ నిర్మాణం ఎల్ఎన్టీ కంపెనీ వారు నిర్మిస్తున్నారు. ఈ ఎల్ఎన్టీ కంపెనీ వారు కూడా టవర్ క్రేన్ అయితే నిర్మాణం కోసం ఈ సామాగ్రి మొత్తాన్ని లారీలో తీసుకొచ్చారండి, చూడొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ ఎల్ఎన్టీ కంపెనీ వారు ఈ అపార్ట్మెంట్ల సముదాయం మొత్తాన్ని కూడా శుభ్రం చేశారు. లోపలికి వెళ్ళి ఆ పరిస్థితి కూడా చూద్దామండి. ఏది ఏమైనప్పటికీ రాజధాని అమరావతిలో రోడ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. అలాగే
డ్రైనేజీ వ్యవస్థ పనులు మొదలయ్యాయి, ఇంకా ప్లాంటేషన్ పనులు మొదలయ్యాయి, ఇంకా ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, భూగర్భ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఈ పనులన్నీ కూడా మొదలయ్యాయి. వాటితో పాటుగా ఇక్కడ అధికారుల అపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయండి. మనం చూడవచ్చు ఇదంతా కూడా శుభ్రం చేశారు. లోపలికి వెహికల్స్ వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. చూసారా, ఈ పాత ఇనుము మొత్తం కూడా 2014, 2019లో పనులు జరుగుతున్న సమయంలో వస్తువులు ఏవైతే అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారో వాటన్నిటిని కూడా ఆ ఐరన్ స్క్రాప్ మొత్తాన్ని కూడా కుప్పగా వేశారు. చూసారా, ఇదిగోండి కుడి పక్కన ఇదంతా కూడా స్క్రాప్గా కుప్పగా వేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ తోపుడు బండి కూడా ఇది 5 సంవత్సరాల క్రితం పనులు జరుగుతున్నప్పుడు అక్కడే వదిలేసి వెళ్ళారు. ఇప్పుడు మరలా దాన్ని వాడుకలోకి తీసుకువచ్చారు. ఇక్కడికైతే ఒక లారీలో వచ్చిన సామాగ్రి, టవర్ క్రేన్కి సంబంధించిన సామాగ్రి ఇక్కడ దింపేసి వెళ్ళడం జరిగింది. 2014, 2019లో పనులు జరుగుతున్న సమయంలో, ఉధృతంగా పనులు జరుగుతున్న సమయంలో ఈ టవర్ క్రేన్లు అనేవి ప్రతి అపార్ట్మెంట్ సముదాయం దగ్గర ఉండేవండి. తర్వాత పనులు ఆగిపోవటం వలన ఆ క్రేన్లన్నింటినీ కూడా అక్కడి నుంచి డిస్మాంటిల్ చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. చూశారు కదా, మొత్తం శుభ్రం చేసి ఉంచారు. మొత్తం అంతా శుభ్రం చేశారు. లోపల ఉండేటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా ఒక అంచనాకైతే వచ్చారండి. మనం చూడవచ్చు. ఇక ఇదేమో దూరంగా కనిపిస్తుందేమో కార్మికుల కోసం నిర్మిస్తున్నటువంటి గృహాలు మరియు ఆఫీసు. ఇదండి ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అందరికీ మరొకసారి ఒక చిన్న విన్నపం అండి, అందరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు మీరు ఇచ్చేటువంటి ఒక గొప్ప బూస్టప్ అండి. అందరికీ మరొకసారి నమస్కారం.